బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్ తగిలింది. అన్వేష్ వికృత చేష్టలకు మెటా సంస్థ చెక్ పెట్టింది. దేవుళ్లను దూషిస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మెటా శాశ్వతంగా బ్యాన్ చేసింది. 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న అకౌంట్ ఇప్పుడు జీరోగా మారిపోయింది. నటి కరాటే కళ్యాణి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్వేష్ పై పలు సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. హిందూ దేవుళ్లను కించపరుస్తూ సమాజంలో చిచ్చుబెట్టేలా అన్వేష్ పోస్టులు ఉన్నాయని నిర్ధారించిన పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు లేఖ రాశారు. పోలీసుల రిక్వెస్ట్తో స్పందించిన మెటా అన్వేష్ అకౌంట్ను బ్యాన్ చేసింది. ఇక కేవలం ఇన్స్టాగ్రామ్ మాత్రమే కాదు, అన్వేష్ యూట్యూబ్ ఛానల్ను కూడా బ్యాన్ చేయాలని కరాటే కళ్యాణి గట్టి పట్టుదలతో ఉన్నారు. విదేశాల్లో ఉంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న అన్వేష్ను భారత్కు రప్పించేలా చర్యలు చేపట్టాలని కంప్లైంట్లో పేర్కొన్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు తన ఇన్స్టా అకౌంట్ బ్యాన్ అవ్వడంపై అన్వేష్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇన్స్టా అకౌంట్ మొత్తం జీరో అయింది. అది ఇంతకు ముందు కూడా ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాసినప్పుడు కూడా పోలీసు వారు ఎప్పుడైతే వాడిని ఖచ్చితంగా లుకౌట్ నోటీసులు ఆ తర్వాత మేము ఇచ్చినవి ఏవైతే పంజగుట్ట పోలీసులకు ఇచ్చామో, ఒకటి వాడి మీద ఇట్లా ఇవన్నీ ఈ సెక్షన్స్ కూడా అప్లికబుల్ అవుతాయి. అంతేకాకుండా భారతదేశంలో చాలా ఘోరంగా మాట్లాడాడు అని చెప్పిన రోజు ఆయన నాకు సపోర్ట్ చేసిన తీరు గాని, ఆ తర్వాత మేము మళ్ళీ ఇమీడియట్ గా పాస్పోర్ట్ సీజ్ కావాలని చెప్పినప్పుడు గానీ, ఇప్పుడు మళ్ళీ సజ్జనార్ గారి దగ్గరికి వెళ్దామని మొత్తం రెడీ చేస్తున్నారు వారు. 26 లో నువ్వు చెర్లపల్లి జైలుకు వస్తావు, నిన్ను లాక్కు వస్తాం, భారతదేశానికి తిరిగి వస్తావు, ఎక్కడైతే రానన్నావో ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా కానీ నువ్వు వస్తావని చెప్పి 26 తీసుకొద్దాం సార్, తీసుకొద్దాం సార్, 26 లో స్టార్ట్ అవుతుందని బ్యాండ్ అని చెప్పాము. చెప్పి కూడా 2 నెలలు కూడా కాలేదు. మీరు కావాలంటే బ్యాక్ వెళ్ళి చూడొచ్చు. నేను చెప్పిన ప్రతి మాట ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్ అనేది చిన్న ఇష్యూ కాదండి. 1.8 మిలియన్ 1.3 వరకు తగ్గిపోయిన వాళ్ళు మొత్తం జీరో అయిపోయారు. రైట్. అన్వేష్ ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ దేశాల్లో తిరుగుతూ ఉంటాడు. సో అటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఇన్స్టాకు సంబంధించినటువంటి ఆ అకౌంట్ను పూర్తిగా బ్యాన్ చేసింది మెటా సంస్థ. భారతదేశాన్ని కించపరిచేలాగా మాట్లాడారు, హిందూ దేవతల్ని కించపరిచేలాగా మాట్లాడారన్నటువంటి కంప్లైంట్తో నటి కరాటే కళ్యాణి ఇచ్చినటువంటి కంప్లైంట్తో మెటా రియాక్ట్ అయింది. ఇక్కడ పంజాగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్కి లేఖ రాయడంతో ఇన్స్టాగ్రామ్ టోటల్గా అన్వేష్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేసింది. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్, ఆల్రెడీ ఇన్స్టా అకౌంట్ అయితే క్లోజ్ అయిపోయింది. తర్వాత ఇంకా అన్వేష్కి ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, యూట్యూబ్ కావచ్చు, మరొకటి కావచ్చు, వాటన్నిటిపైన కూడా మేము ఖచ్చితంగా వాటిని బ్యాన్ చేసే విధంగా కూడా మేము ముందుకెళ్తామంటున్నారు కరాటే కళ్యాణి చెప్తున్నారు. బట్ ఇంతవరకు అయితే అన్వేష్ రియాక్ట్ కాలేదు. మరి ఇవాళ ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి. ఏం చేయబోతారు? ఇంకా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కూడా బ్యాన్ చేయడం కోసంగా ఏం చేసే అవకాశం ఉంది? వాళ్ళు ఏం చెప్తున్నారు అనిల్? ఎస్ రాజేష్, మొత్తానికైతే యూట్యూబర్ అన్వేష్కి సంబంధించి, అంటే అన్వేష్కి సంబంధించి భారీ షాకే తగిలిందని చెప్పాలి. అతనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మొత్తం కూడా మెటా క్లోజ్ చేసింది, బ్యాన్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ అన్వేష్కి సంబంధించి ఇతని పైన కరాటే కళ్యాణి ఫిర్యాదు చేయడం జరిగింది. భారతదేశాన్ని కించపరిచే విధంగా, హిందూ దేవతల్ని కించపరిచే విధంగా ఇతను వీడియోలు చేస్తున్నాడని చెప్పేసి, వీడియోలు పోస్ట్ చేస్తున్నారని చెప్పేసి అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు సిసిఎస్లోను అదేవిధంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో భాగంగానే ఇటు పోలీసులు మెటాకి అంటే ఇన్స్టాగ్రామ్కి లేఖ రాయడం జరిగింది. ఆ ఇన్స్టాగ్రామ్ మొత్తానికి సంబంధించి కూడా క్షుణ్ణంగా పరిశీలించి అతనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ లేఖలో రాయడం జరిగింది. అందులో భాగంగానే క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ఇన్స్టాగ్రామ్ మెటా యాజమాన్యం క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం భారతదేశాన్ని దూషించే విధంగా, హిందూ దేవతల్ని కించపరిచే విధంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇందులో భాగంగానే ఆయన అకౌంట్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది, బ్యాన్ చేయడం జరిగింది. దాదాపు 1.3 మిలియన్లు ఉన్నటువంటి ఫాలోవర్స్కి సంబంధించిన అకౌంట్ మొత్తాన్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అది జీరో అకౌంట్గా మిగిలిపోయిందని చెప్పాలి. అంటే గతంలోనే కరాటే కళ్యాణి ఈయన పైన ఫిర్యాదు చేయడం జరిగింది. యూట్యూబర్ అన్వేష్ భారతదేశానికి సంబంధించి కావచ్చు, హిందూ దేవతలకు సంబంధించి కావచ్చు, దూషించే విధంగా, కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి ఆ వ్యాఖ్యలకు గాను అతనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు సిసిఎస్లోను అదేవిధంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం అతనిపైన కేసు కూడా నమోదు చేశారు. ఐటీ సెక్షన్ల కింద, పలు సెక్షన్ల కింద అయితే
కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగానే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. దర్యాప్తులో భాగంగానే మెటా ఇన్స్టాగ్రామ్కి సంబంధించి యాజమాన్యం యూట్యూబర్ నా అన్వేష్కి సంబంధించి నా అన్వేష్ పైన చర్యలు తీసుకోవడం జరిగింది. అతనికి సంబంధించిన అకౌంట్ అయినా బ్యాన్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా హిందూ దేవతల్ని దూషించే విధంగా, అదేవిధంగా భారతదేశానికి సంబంధించి కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి గతంలో ఈ కేసులకు సంబంధించి కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. కాబట్టి దానికి సంబంధించి తాజాగా ఆయన అకౌంట్ అయినా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా కరాటే కళ్యాణి ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇతను ఏదైతే దూషిస్తూ కించపరుస్తూ భారతదేశాన్ని మాట్లాడుతున్నాడో, దేవదూతల్ని హిందూ దేవతల్ని మాట్లాడుతున్నారో వాటికి సంబంధించి అతనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ ఫిర్యాదులో భాగంగా ఆమె పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ఈ ఇన్స్టాగ్రామ్కి సంబంధించి అకౌంట్ క్లోజ్ అయింది. కాబట్టి యూట్యూబ్ ఛానల్ని కూడా, అతనికి సంబంధించి యూట్యూబ్ ఛానల్, ఇతను విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ దేవదూతల్ని కించపరిచే విధంగా, ఈ హిందూ దేవతల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ కించపరిచే వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, అతనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదు చేసిరు. కాబట్టి ఆ ఫిర్యాదులో భాగంగానే అతను భారతదేశానికి వచ్చే విధంగా ఆయన పాస్పోర్ట్ని రద్దు చేయాలంటూ కూడా, ఆయనకు సంబంధించి విదేశాల నుంచి ఇతని ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగానే అతనిపైన చర్యలు చేపట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా అన్వేష్ మాత్రం ఎలాంటి స్పందన అయితే పరిష్కారంగా భావిస్తున్నారా? ఎందుకంటే అన్వేషణ టోటల్గా ఆ అకౌంట్ మాత్రమే బ్యాన్ చేశారు. సో మళ్ళీ అదే వ్యక్తి మరో మెయిల్ తోటి లాగిన్ అవ్వచ్చు, మరో ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. కానీ అంటే పర్టికులర్గా ఓన్లీ ఈ అకౌంట్ మాత్రమే ప్రస్తుతం అయితే బ్యాన్ చేయబడింది. అంటే టోటల్గా అన్వేష్ అనే మరొక ప్లాట్ఫామ్ తోటో, మరొక ఇన్స్టాగ్రామ్ ఐడి తోటి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే వీటి గురించి ఏమంటున్నారు ఆ కరాటే కళ్యాణి, ఇంకా వాళ్ళు ఎవరైతే ఫైట్ చేస్తున్నారో? ఎస్, ఖచ్చితంగా. అంటే ఇప్పటి వరకు కూడా యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కావచ్చు, ఇతని ఇన్స్టాగ్రామ్కి సంబంధించి కావచ్చు, దాదాపు 2.5కి ఉన్నటువంటి మిలియన్లు ఉన్నటువంటి అతని అకౌంట్ ఎప్పుడైతే యూట్యూబ్కి సంబంధించి, అంటే ఎప్పుడైతే ఈ హిందూ దేవతల్ని కించపరిచే విధంగా అతను మాట్లాడాడని చెప్పేసి అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో అప్పటి నుంచి కూడా అతనికి సంబంధించి అకౌంట్కి సంబంధించి ఫాలోవర్స్ అనేవి తగ్గుతూ వస్తున్నారు. ఫాలోవర్స్ అనే వాళ్ళు అన్ఫాలో చేస్తూ వస్తున్నారు. అతనికి సంబంధించి రిపోర్ట్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ ఇన్స్టాగ్రామ్కి సంబంధించి 1.3 మిలియన్స్ ఉన్నటువంటి ఫాలోవర్స్ ఖచ్చితంగా రేపు ఒకవేళ ఇతను తాజాగా అకౌంట్ క్రియేట్ చేసినా కూడా ఇంతమంది ఫాలోవర్స్ వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పేసి కూడా చెప్పాలి. ఎందుకనంటే ఖచ్చితంగా ఈ చర్యల్లో భాగంగా ఇతను మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేస్తే, కొత్త ఈమెయిల్ తోటి క్రియేట్ చేస్తే తప్ప, ఒకవేళ క్రియేట్ చేసినా కూడా అతనికి సంబంధించి ఇంతమంది ఫాలోవర్స్ తెచ్చుకునే అవకాశం అయితే ఉండదు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ని కూడా క్లోజ్ చేసి అతనికి సంబంధించిన అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, అతను సంపాదిస్తున్నటువంటి డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా అతని పైన ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. కావచ్చు తాజాగా మరి ఎలాంటి స్పందన అతని నుంచి వస్తుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ అనిల్. నా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పర్మనెంట్గా బ్యాన్ చేసింది మెటా సంస్థ. సో అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. హిందూ దేవుళ్లపైన, భారతదేశ ప్రతిష్ట పైన చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు అన్వేష్. సో అన్వేష్ అకౌంట్ అయితే పర్మనెంట్ అయితే డిలీట్ అయింది. సో మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను కూడా ఖచ్చితంగా బ్యాన్ చేయాలి అంటూ కరాటే కళ్యాణి తన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.